అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ అదృష్టాన్ని మార్చే ఒక విధవ స్త్రీ యొక్క కథ అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కథని మీరు విన్నట్లయితే మీ అదృష్టమే మారుతుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలామందికి ఏంటి అంటే డబ్బు ఉంటేనే బంధువులు, పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటున్నాయండి ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో. డబ్బు లేకపోతే మన బంధువులే పరాయి వాళ్ళు అయిపోతున్నారన్నమాట. అసలు మనల్ని ఒక అనాథలాగా అయితే చూస్తున్నారు. మరి ఆ కథ ఏంటి? అదృష్టాన్ని మార్చే ఆ చిన్న కథ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక విధవ స్త్రీ అయితే ఉంటుందన్నమాట. తను పెళ్ళిగా అయిన కొన్ని రోజులకి పెళ్ళప్పుడు చాలా సంతోషంగా తనకు డబ్బు, పేరు ప్రతిష్టలు, బంధువులు, ఇల్లు అంతా చాలా కళకళలాడుతూ ఉండేది. సడెన్‌గా వాళ్ళ భర్త చనిపోవడంతో తన ఆస్తులు పోతాయి. ఇక తను విధవ అయిపోతుందనమాట. ఇక తను ఆస్తి పోవడంతో, తను విధవ అయిపోవడంతో బంధువులు కూడా తనని ఇంటి నుంచి గెంటేసి, తనని అందరూ వేరు చేసేసి ఊరి చివరగా పెట్టేస్తారు. అప్పటికే తను తన భర్త చనిపోయే సమయానికి తను మూడవ నెల గర్భవతి. తను కూడా తన భర్తతో పాటు చనిపోవాలి అనుకుంటుంది. కానీ కేవలం తన కడుపులో ఉన్న తన బిడ్డ కోసం మాత్రమే తను జీవితాన్ని సాగించాలి అనుకుంటుంది. నేను పడే కష్టాలు నా బిడ్డ పడకూడదు. నా బిడ్డైనా ఆనందంగా ఉండాలి. తన కోసమైనా నేను బ్రతకాలి అని చెప్పి కేవలం తన బిడ్డ కోసమే ఆ స్త్రీ బ్రతుకుతూ ఉంటుంది. అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇక కొన్ని నెలలకి తన బిడ్డ ప్రసవించి పెరిగి పెరిగి ఆ బిడ్డకి ఒక 12 ఏళ్ళు వస్తాయి. అప్పుడు ఆ బిడ్డ వాళ్ళ పండంటి మగబిడ్డకి తను జన్మనిస్తుంది. ఆ 12 ఏళ్ల అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా! ఎందుకు మనం ఇంత పేదవాళ్ళలాగున్నాము? మా స్కూల్లో అందరూ గొప్పవాళ్ళేనమ్మా. మన దగ్గరే డబ్బు లేదు. మనమే రోజు ఏడుస్తున్నాము. తినడానికి పట్టెడన్నం కూడా మనకి లేదమ్మా. ఎవ్వరూ పెట్టడం లేదు ఎందుకు అనగానే, అప్పుడు ఆ స్త్రీ ఇలా అంటుంది తన కొడుకుతో, లేదు నాయనా, ఆ భగవంతుడు మనకి ఇలా శిక్ష వేశాడు. మన అదృష్టమే బాలేదు. మన జాతకం ఇంతేను. ఇక ఇంతేను మనం ఉండాల్సిందే అంటే, ఇదంతా ఎవరు చేస్తారమ్మా అని అడగగానే, ఆ దేవుడే ఇలా చేస్తాడు అని చెప్పి ఆ స్త్రీ వాళ్ళ కొడుకుకి చెప్తుంది. అప్పుడు వాళ్ళ కొడుకు, సరే అమ్మా, నేను ఆ దేవుడిని కలుస్తాను. ఎక్కడుంటాడు చెప్పు చెప్పు అంటాడు. లేదు నువ్వు అక్కడికి వెళ్ళలేవంటే, లేదు నేను వెళ్ళాల్సిందే చెప్పు చెప్పు అని తను పదే పదే అడగడంతో ఇక తను తన బాధ భరించలేక ఆ దేవుడు అడవుల్లోనే ఉంటాడు అని చెప్పి చెప్పేస్తుంది. సరే అని చెప్పి ఆ కుర్రవాడు మరుసటి రోజు పొద్దున లేవగానే అడవిలోకి వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళి ఆ దేవుడు ఎక్కడున్నాడని చెప్పి వెతికి వెతికి అలసిపోతూ ఉంటాడు. అలా అలసిపోయిన అతను సాయంత్రానికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడన్నమాట. తర్వాత తను అట్లా అసలు స్పృహ లేకుండా పడిపోయినప్పుడు అదే దారిలో ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి భూ సంచారం కోసం అని చెప్పి తిరుగుతూ అక్కడ ఆగుతారు. ఆ కుర్రాడిని చూసి అక్కడ ఆగినప్పుడు లక్ష్మీదేవి ఆ శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, ప్రభు, ఏమైంది ఈ బాలుడికి, అసలు ఏం జరిగింది చూద్దామని చెప్పి వీళ్ళిద్దరూ మారువేషంలో వచ్చి ఆ అబ్బాయిని లేపి, ఏమైంది నాయనా, ఎందుకు ఇక్కడ పడిపోయినావు, అసలు అడవిలోకి ఎందుకు వచ్చావు, మీ ఇల్లు ఎక్కడ చెప్పు, దా వెళ్దామని చెప్పి వెళ్తాను అంటారన్నమాట. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, లేదండి, నేను ఆ దేవుడి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఆ దేవుడు ఎందుకు మాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, మా అమ్మని నన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు అని చెప్పి అడగగానే అప్పుడు లక్ష్మీదేవి, ప్రభు, తనకి ఏదైనా సాయం చేయండి అని అడగగానే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, లేదు దేవి, తన జీవితంలో ఇలా కష్టాలు బాధలే ఉన్నాయి, తనకి అసలు ఆనందమే ఉండదు అని చెప్పి చెప్పగానే, లేదు మన వంతు సాయం మనం చేద్దాము, తను ఎలా అయినా ఉండని అని చెప్పి చెప్తాడన్నమాట. సరే అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు దేవి ఆజ్ఞ కాదనలేక ఒక బంగారు నగ, పెద్ద వజ్రాలతో కూడిన నగ ఒకటి తీసి తనకిస్తాడు. ఇది తీసుకువెళ్ళు, దీన్ని అమ్ముకొని సంతోషంగా ఉండండి అని చెప్పి ఇవ్వగానే తను చాలా ఆనందంతో వెళ్తూ ఉంటాడన్నమాట. ఇక తను వెళ్ళే సమయంలో తనకి పక్కన కొంచెం ఏదో పని ఉండటంతో ఆ నగల అనేది అక్కడ పెట్టి తను లఘుశంగా తీర్చుకోవడానికి పక్కకు వెళ్తాడన్నమాట. వెళ్ళగానే అటుగా వెళ్తున్న ఒక గద్ద ఆ నగని తీసుకుని స్పీడ్గా వెళ్ళిపోతుంది. తను పని పూర్తి చేసుకుని వచ్చి చూడగానే అక్కడ ఆ నగ ఉండదన్నమాట. తను బోరున ఏడుస్తాడు, అయ్యో నా నగ ఏమైపోయింది ఏమైపోయింది అని. అలా ఏడ్చుకుంటూ మళ్ళీ అదే దారిలో వాళ్ళ దగ్గరికి, ఎవరైతే తనకి ఒక నగ ఇచ్చారో వజ్రాల నగ, ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దగ్గరికి పరుగున వెళ్ళి, మీరు నాకు ఇచ్చినది ఆ గ్రద్ద ఎత్తుకెళ్ళిపోయింది, నాకు ఇంకేదైనా సాయం చేయండి అని అడగగానే
ఇంకా మేమేం చేయలేము. ఇవ్వడమే మా బాధ్యత. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నీ పని అని చెప్పి, సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళి బ్రహ్మదేవుడిని పిలువు. ఆయనొచ్చి నీకు సాయం చేస్తారు అని చెప్తాడనమాట. సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అనగానే, ఇంకొంచెం ముందు బ్రహ్మదేవుడిని అక్కడ నిలబడి పిలవమని చెప్పి, బ్రహ్మదేవుడిని కూడా వచ్చి తన కోరిక ఏదో తీర్చమని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ వేస్తారు. సరే అని చెప్పి ఆ పిల్లవాడు కొంచెం ముందుకు వెళ్ళి బ్రహ్మదేవుడిని పిలవగానే, ఆయన ప్రత్యక్షమయ్యి, "ఏమైంది నాయన? ఏం కావాలంటే, మీరు మాకు ఎందుకు ఇన్ని శిక్షలు విధించారు? మీరు మమ్మల్ని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు?" అని అడగగానే, "అవి నీ పూర్వజన్మ పాపాల వలన నీ జాతకం ఇప్పుడు ఇలా రాయబడింది" అంటే, "లేదు నా దాన్ని మార్చండి" అని చెప్తాడన్నమాట. సరే అని చెప్పి తను ఏం చేస్తాడు అంటే, "నువ్వు నీకు ఒక బంగారు ఉంగరం ఇస్తాను. దీన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఉంచుకో" అని చెప్తాడు. సరే అని చెప్పి తన బంగారు ఉంగరాన్ని జేబులో వేసుకొని వెళ్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్నప్పుడు తనకి దాహం వేస్తుందన్నమాట. దాహం వేయడంతో నదిలో వంగి నీళ్లు తాగే సమయానికి ఆ ఉంగరం జారి నదిలో పడిపోయినప్పుడు ఒక చేప మింగేస్తుంది. తను ఇంకా బోరున ఏడ్చుకుంటూ మళ్ళీ బ్రహ్మదేవుడిని పిలుస్తాడు. బ్రహ్మదేవుడు మళ్ళీ ఇలా అంటాడు, "ఇక నేను చేసేదేం లేదు. నువ్వు ఆ పరమేశ్వరుడిని కలవాల్సిందే" అని చెప్పి డైరెక్ట్‌గా అతన్ని ఆ శివుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. శివుడు కూడా ఇలానే చెప్తాడు, "నువ్వు ఇన్ని అవకాశాలు కోల్పోయావు కదా! ఇక నేను ఏం చేయలేను" అని చెప్పగానే, "లేదు ఈ ఒక్కసారి నాకు సాయం చేయండి" అనగానే, సరే అని చెప్పి శివుడు ఒక పెద్ద వజ్రాలు, వైడూర్యాలు కూడిన ఒక మూటనిస్తాడు. "దీన్ని తీసుకువెళ్ళి ఆనందంగా ఉండండి" అని. సరే అని చెప్పి తను ఇంకెక్కడ నీళ్లు తాగకుండా ఏ పనులు చేయకుండా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళే సమయానికి వాళ్ళ అమ్మ అక్కడ ఉండదు. సరే అని చెప్పి ఆ బంగారు మూటని ఆ బిందెలో ఉంచి, అక్కడున్న బిందెలో తను వాళ్ళ అమ్మని తీసుకురావడానికి వెళ్తాడన్నమాట. తను వెళ్ళి వచ్చే సమయానికి తను అటు వెళ్ళగానే ఒక దొంగ వచ్చి ఆ బిందెని తీసుకువెళ్ళిపోతాడు ఆ నగలు చూసి. అప్పుడు తను తన అమ్మని తీసుకురాగానే, "అమ్మ చూడు నేను ఇక్కడ నగలు తెచ్చాను" అనగానే, వాళ్ళమ్మ, "ఏంటి నీకు ఏమైనా మతిపోయిందా? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు?" అని చెప్పి తిడుతుంది. బాగా తిడుతుంది. అప్పుడు తను, "లేదమ్మా నేను చెప్పేదంతా నిజమేను. ఇలా నేను దేవుడిని కలిశాను" అని చెప్పగానే, "ఏంటి నీకేమైనా పిచ్చా ఎట్లా?" అని చెప్పి తిడుతుంటూ ఉందనమాట. తను చాలా బాధపడతాడు. అప్పుడు తను మళ్ళీ వెళ్ళి బ్రహ్మదేవుడిని కలుస్తాడనమాట. "నన్ను క్షమించండి ఇలా జరిగింది. ఆ దొంగ వచ్చి తీసుకువెళ్ళిపోయాడు" అనగానే, "సరే ఇక నువ్వు చేయాల్సింది ఒక్కటేను. నువ్వు మీ ఊర్లో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళు. శివుడి గుడికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండు. అక్కడ అదృష్ట దేవత ఉంటుంది. నిన్ను కరుణిస్తుంది" అని చెప్పగానే, ఇక తను మరుసటి రోజు నుంచి ప్రతిరోజు కూడా శివుడి గుడికి వెళ్ళి అభిషేకాలు చేస్తూ, ప్రతిరోజు ఆ శివుని ఆరాధిస్తూ ఉండేవాడన్నమాట. అది చూసిన ఆ పరమశివుడు తన పూజకు లొంగిపోయి, దాసోహం అయిపోయి అదృష్ట దేవతను పిలిచి, దేవి మీకు అదృష్టం ఉంది కదా! మీరు కరుణిస్తే దరిద్రం పట్టిన వాళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వగలరు. కాబట్టి ఈ కుర్రాడిని మీరు ఆశీర్వదించండి అని చెప్తాడు. అప్పుడు ఆ దేవి ఇలా అంటుంది, "లేదు ప్రభు, తను ఫస్ట్ నుంచి దరిద్రంలోనే ఉన్నారు. తనకి ఇక ఈ జన్మలో అదృష్టం లేదు అంటే మీరు కరుణిస్తే జరుగుతుంది" అని చెప్తాడన్నమాట. సరే అని చెప్పి ఆ అదృష్ట దేవి తనకి ఒక వరం ఇస్తుంది. "నువ్వు తీసుకో" అని చెప్పి ఒక బంగారు కాయిన్ ఇస్తుందన్నమాట. ఇవ్వగానే సరే తను జాగ్రత్తగా దాని చేతిలో పెట్టుకొని వాళ్ళ అమ్మకి వెళ్ళి చూపిస్తాడు. "అమ్మ చూడు, శివుడు కరుణించి అదృష్ట దేవతకి చెప్పి నాకు ఈ కాయిన్ ఇచ్చారు" అనగానే, "నిజమేను నువ్వు చెప్పిందని" చెప్పి వాళ్ళమ్మ కొంచెంగా నమ్మి ఆ బంగారాన్ని మార్చుకోవడానికి వెళ్ళి దాన్ని ధనంగా చేసుకొచ్చి, అప్పుడు వాళ్ళమ్మ చేపల వ్యాపారం పెడుతుంది. ఆ చేపల వ్యాపారం పెట్టినప్పుడు సరే ఒక చేప కొయ్యంగానే అమ్మ అందులో నుంచి బంగారు ఉంగరం వస్తుందన్నమాట. అప్పుడు ఆ కుర్రాడు, "అమ్మా నేను చెప్పాను కదా అప్పుడు, ఇదే బ్రహ్మదేవుడు ఇచ్చిన ఉంగరము" అని చెప్తుంది. అప్పుడు వాళ్ళమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. సరే అని చెప్పి వాళ్ళమ్మ నమ్మి, కొన్ని రోజుల తర్వాత, "నాన్న బ్రాహ్మణులకి మనము భోజనాలు పెడదాము. అడవిలోకెళ్ళి కర్ర పుల్లలు అవి తీసుకొని రా" అని చెప్పగానే, సరే అని చెప్పి తను వెళ్తాడు. ఒక చెట్టు మీద ఎక్కి, బాగా ఎండిన చెట్టు మీద ఎక్కి పుల్లలు అవి వించుతూ ఉండగా, అక్కడ ఒక ఎండిపోయిన గూడు మీద నగలు ఉంది. ఏదైతే మొదట ఆ శ్రీ మహావిష్ణువు ఇచ్చాడో ఆ నగల దండ అక్కడ ఉందన్నమాట. అది తను తీసుకొని చాలా ఆనందపడతాడు. అది దానితో పాటు వెళ్తూ ఉన్నప్పుడు దాహం వేస్తుంది తనకి. సరే అని చెప్పి అటు ఇటు చూడగానే పక్కనే ఒక చెంబు ఉంటుంది. సరే అని ఆ చెంబు తీసుకోగానే ఆ చెంబులో వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఒక మూటలో ఉంటాయి. ఇవన్నీ తీసుకొని చాలా ఆనందంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. "అమ్మ నేను మొదట చెప్తే నువ్వు వినలేదు కదా! చూడు, ఆ పరమశివుడు, బ్రహ్మ, విష్ణు వీళ్ళందరూ నాకిచ్చినవి ఇవే, నువ్వు చూడు" అనగానే, "నిజమేను
నీ వల్ల మన జాతకమే మారిపోయింది. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి తను చెప్తుంది. ఇక చూసారు కదండీ! ఈ విధంగా మన అదృష్టం అనేది మారాలి ఏంటి అనేది ఈ చిన్న కథ ద్వారా ఉంటుందన్నమాట. ఆ పరమశివుడిని మనం పూజించినట్లయితే ఏదైనా కూడా మన వశమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉండాలి. నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.